అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక మొదటి అంశంలోకి వెళ్దాం. టెట్లో 50,544 మంది పాస్ టెట్ 1లో, వారిలో 8,809 మంది ఇన్ సర్వీస్ టీచర్లు. పేపర్ 1కు సంబంధించిన పర్సెంటేజ్ 65.29%. పేపర్ 2లో కనుక చూసుకుంటే 34.16% ఉత్తీర్ణత అనేటువంటిది రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా అనేటువంటిది మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నిరుద్యోగ అభ్యర్థులదే పైచేయి. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న టీచర్లు కొలువులో కొనసాగాలంటే 2 నెలల టెట్లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు 2025 సెప్టెంబర్లో తీర్పు అనేటువంటిది వెలువరించింది. ఈ క్రమంలో ప్రభుత్వ టీచర్లు, కేజీబీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులతో కలిపి మొత్తంగా 23,623 మంది పరీక్ష రాశారు. వారిలో 8,809 మంది అంటే 37.29% పాస్ అయ్యారు. అదే సమయంలో నిరుద్యోగ అభ్యర్థుల ఉత్తీర్ణత 45.66% ఉంది అనేటువంటిది అయితే, అంటే వాళ్ళు రెగ్యులర్గా చదువుతున్నటువంటి వాళ్ళకు, అవసరానికి అప్పుడు మాత్రమే చదివినటువంటి వాళ్ళకు డిఫరెన్స్ అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి దానిలో మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఎప్పుడో సబ్జెక్ట్ అనేటువంటిది మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు కొత్తగా చదవాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా అట్లా మనం చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు. దాని తర్వాత కనుక చూసుకుంటే 21 ప్రత్యేక టెట్కు నోటిఫికేషన్ అనేటువంటిది అయితే చూస్తున్నాం. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. అందుకోసము ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ టీచర్లకు కూడా టెట్ అర్హత తప్పనిసరి అన్నారు. పాఠశాలకు పుస్తకాలు, యూనిఫామ్లు మొత్తం పంపిణీ చేశామన్నారు. 2000 అంటే డిఎస్సికి సంబంధించి ఈ సమయంలోనే విలేకరులు అడిగినటువంటి ప్రశ్న కనుక చూసుకుంటే సమాధానంగా ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది. 2024లోనే డిఎస్సి ద్వారా 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, మరో డిఎస్సికి సమయం పడుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ రేషనలైజేషన్ ప్రక్రియ అనేటువంటిది అయితే జరుగుతూ ఉన్నది. రేషనలైజేషన్ ప్రక్రియ అనేటువంటిది జరిగిన తర్వాత దానిలో ఏర్పడినటువంటి అంటే ఇంకా ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేటువంటిది మనకు అప్పుడు క్లియర్గా రావడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి నిర్ణయం అనేటువంటిది తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. అయినప్పటికీ కూడా స్కూళ్ళలో చాలా చోట్ల టీచర్ల కొరత అనేటువంటిది ఉన్నది. కాబట్టి అధికారులు మళ్ళీ ఒకసారి పరిశీలించి అభ్యర్థుల యొక్క వయసును కూడా దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడితే కనుక బాగుంటుంది అని అభ్యర్థులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక డిఎస్సి ఎప్పుడు అనేటువంటి అంశాన్ని చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. ఒకే అంశాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నోటిఫికేషన్స్ అనేటువంటి కావాలి అనుకున్నప్పుడు రావండి. తీరా అవి వచ్చిన తర్వాత మనకు కావాల్సినటువంటి సమయం అనేటువంటిది ఉండదు. కాబట్టి కేవలం నాకు డిఎస్సిలో టీచర్ ఉద్యోగం మాత్రమే కావాలి అనేటువంటి లక్ష్యం మీరు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికోసమే మీరు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నప్పటికి కూడా మీరు దానికోసమే రెగ్యులర్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు చాలామంది కనుక చూసుకుంటే టెట్లో స్కోర్ ఇంప్రూవ్ అయింది. ఎవరికి ఇంప్రూవ్ అయింది సార్ అంటే రెగ్యులర్గా చదువుతూ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే టెట్ స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ కావడం అనేటువంటి జరిగింది. మిగిలినటువంటి నార్మల్గా చదివిన వాళ్ళకు అక్కడే ఉన్నారు, లేదంటే తక్కువనే స్కోర్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధించాలి అంటే రెగ్యులారిటీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఖచ్చితంగా. మిగతా డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయిన వాళ్ళు, గతంలో ప్రిపేర్ అయ్యి జాబులు సాధించిన వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి మనము ఖచ్చితంగా జాబ్ సాధించాలి అంటే మాత్రం రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అవకాశాలు కనుక ఉంటే కనుక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతున్నది. కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడైనా రావచ్చు. 7,000కి సంబంధించినటువంటి అప్రూవల్ కూడా రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆ రకంగా మీకు అవకాశం ఉంటే ఆ రకమైనటువంటి అంశాలపైన దృష్టి పెట్టండి. లేదు నాకు ఇది ఒకటే అవకాశం ఉన్నది అంటే మీరు ఏమీ ఆలోచించకుండా సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఈ రేషనలైజేషన్ ప్రక్రియ
అనేటువంటిది పూర్తయిన తర్వాత రెగ్యులర్గా మనకు బిఫోర్ ఎలక్షన్స్ అనేటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటివి పడడం అనేటువంటివి ఆనవాయితీగా మారినటువంటి అంశంగా మనం చూస్తున్నాం. కాబట్టి దానికి కూడా పెద్దగా టైం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగుతూ ఉంటేనే మనకు అంటే పోస్టుల సంఖ్య తగ్గుతూ ఉన్నది, పోటీ అనేటువంటిది పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ పోటీని తట్టుకోవాలంటే రెగ్యులర్గా చదవడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర డిఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని టీచర్ ఖాళీలు త్వరగా భర్తీ చేయాలని దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ అనేటువంటిది అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉన్నది. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి, ఖాళీలన్నీ భర్తీ చేయాలని ప్రధాన డిమాండ్లు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి, గురుకుల మోడల్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, స్కూల్ అసిస్టెంట్ గణితము సైన్స్ వారికి వేరువేరుగా పేపర్లు పెట్టాలి, బయాలజీ వారికి టెట్లో పరీక్ష గణితం మినహాయింపు అనేటువంటిది ఇవ్వాలి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, టెట్ పరీక్షలు ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అనేటువంటి ఈ రకమైనటువంటి డిమాండ్లతోనైతే ఈ రకంగా ప్రెస్ మీట్ అనేటువంటిది ఈ రోజు అయితే పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇక 21న టీచర్లకు ప్రత్యేక టెట్ ఇవన్నీ మనం చూడడం అనేటువంటిది అయితే జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే టెట్లో క్వాలిఫై అయినటువంటి వివరాలు ఈ రకంగా ఉన్నాయి. క్లియర్గా మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత చూసుకుంటే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ జిల్లాల్లో ఇంకా ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే కనుక వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆదిలాబాద్లో ప్రక్రియ అనేటువంటిది అయితే కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేస్తే కనుక ఇక రోస్టర్ వైజ్ వేకెన్సీ ఖాళీల పొజిషన్ కావాలంటే ఇక్కడ, దాని తర్వాత నోటిఫికేషన్ కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసిరనుకోండి డైరెక్ట్గా అవి డౌన్లోడ్ అయ్యి క్లియర్గా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన చివరి తేదీలు అయితే చదువుతాను మళ్ళీ ఒకసారి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 20 జూలై వరకు మీరు అప్లై చేసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 23 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు, భద్రాద్రి కొత్తగూడెం 17 జూలై వరకు మీరు అప్లై చేసుకోవచ్చు, కామారెడ్డి 25 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు, సంగారెడ్డి 17 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు, మెదక్ 24 జూలై వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ములుగు జిల్లాకు సంబంధించి 15 జూలై వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఈ జిల్లాల్లో ఈ అంగన్వాడీ టీచరు మరియు ఆయాకు సంబంధించి కొన్ని జిల్లాల్లో టీచర్కి సంబంధించి రావడం అయితే జరిగింది. ఆ రకమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది అయితే జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించిన పారామీటర్స్ కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఈ రకంగా 10th ఇంటర్కి ఎన్ని మార్క్స్, దాని తర్వాత వీడియో అయితే ఎన్ని మార్క్స్, ఇవన్నీ చాలాసార్లు మీకు చెప్పడం అయితే జరిగింది. ఆయాకైనా టీచర్కైనా ఇంటర్మీడియట్ అనేటువంటి ప్రధాన అర్హత. ఇక్కడ హెల్పర్ పోస్టులకు కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ లేకుంటే వచ్చిన అప్లికేషన్లో 10th ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి వాళ్ళకు అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చెప్పడం అనేటువంటిది అయితే జరిగింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇవి మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.